నమస్తే, నేను సిరి. నవంబర్ నుంచి రిజిస్ట్రేషన్ అంటే భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఈలోపే మరి ల్యాండ్స్ తీసుకోవాలా వద్ద, అసలు తీసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి నవంబర్ నుంచి అయితే రిజిస్ట్రేషన్ ఫీలు పెంచుతున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి ల్యాండ్ తీసుకున్న వాళ్ళు నవంబర్ లోపే తీసుకుంటే మంచిదంటారా, ఎలా అసలు? ఇది చాలా టఫ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇదివరకే పెంచారు, ఆగస్టులోనే పెంచవలసి ఉండేది రేట్లు. అయితే గవర్నమెంట్కి ఒక ఎక్సైజ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన బేసికలీ మనం మాట్లాడుకునేది రియల్టర్, బేసికలీ రియల్ ఎస్టేట్లో కెరియర్ స్టార్ట్ అయింది, రియల్ ఎస్టేట్లో చాలా పనులు చేస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ మేజర్ ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది. ఎందుకు వచ్చిందంటే పెంపని ఐ థింక్ 2021లోనే ఒకసారి పెంచారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఒక 3 నెలల పాటు. ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్కి గవర్నమెంట్కి రెవెన్యూ పెంచుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు కావాలి, గవర్నమెంట్ రన్ చేయాలంటే మనం ఆల్రెడీ అంతమంది మనం 6 లక్షల కోట్లు అప్పు ఉంది ఆల్రెడీ. ఇది కాకుండా మిగతా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఇచ్చిన 6 హామీలు అవి ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇవన్నీ పెట్టుకొని వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ డిపార్ట్మెంట్ వేర్ యువర్ రెవెన్యూ విల్ గ్రో ఇన్ క్విక్ టైం, తక్కువ టైంలో. ఇది ఒకటే డిపార్ట్మెంట్, మిగతా అన్ని సర్వీస్ ఇవన్నీ చేసుకోవాలి. ఆ తరుణంలో వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు సపోజ్ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ మీరు ₹1 కోటి పెట్టి కొన్నారనుకోండి, ఎక్కడో 50-100 కిలోమీటర్ దూరంలో. ఆ ₹1 కోటి మీద వాళ్ళకి డ్యూటీ రావట్లేదు, స్టాంప్ డ్యూటీ రావట్లేదు. ఎందుకు? మనం 10 లక్షలు చూపిస్తున్నాం అక్కడ. అంటే ఈ 90 లక్షలు ఏమైనట్టు మనకి గవర్నమెంట్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు రికార్డ్స్లో. సో దీనికి ఏమంటే దానికి ఒక అధ్యయనం చేయమన్నారు. కొన్ని మ్యాక్సిమం ఏరియాలో అఫీషియల్ వాల్యూ చాలా తక్కువ ఉంది. అంటే జనరల్గా ₹1 కోటి ఉంటే కనీసం ఒక 50 లక్షలు చూపించాలి, 40 లక్షలు 10 లక్షలు అనేది చాలా తక్కువ. దానివల్ల ఏమవుతుందంటే జనాలు భయపడి అసలు మొత్తానికి చూపించలేదు. ఈ సిస్టంలో కూడా కొద్దిగా కరెక్షన్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఏంటంటే భూమి రేట్లు పెంచి రిజిస్ట్రేషన్ స్టాంప్ ఇప్పుడు రెండు పెంచుతూ ఉంటున్నారు. నా అనాలిసిస్ ప్రకారం భూమి రేట్లు పెంచి రిజిస్ట్రేషన్ డ్యూటీ తగ్గించాలి. అప్పుడు జనాలు ముందుకు వస్తారు. ఒకప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళం కాదు మోడీ గారు లేనప్పుడు. ఇప్పుడు అసలు ఆన్లైన్ లేకపోతే బతకలేకపోతున్నారు. క్యాష్ కూడా అనేది హార్డ్లీ. నేను మొన్న బ్యాంకాక్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ అంతా మ్యాక్సిమం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అక్కడ కరెన్సీతో. అక్కడ థైబట్స్ అంటారు, TBH అని. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్, ఈ సిస్టమ్ పెట్టినప్పుడు యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. కంప్యూటర్లో మనం యూజర్ ఫ్రెండ్లీ అంటాం. ఒక్కోసారి మనం కంప్యూటర్ ఆపరేటర్ వెబ్సైట్కి వెళ్తే వెబ్సైట్ అది లూప్లోకి వెళ్ళిపోతుంది, ఆ కస్టమర్ ఆగడు. ఇక్కడ కూడా ఇప్పుడు మన ఏపీలో అది వచ్చినప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ ఎంత రెవల్యూషన్ వచ్చిందో మనం మాట్లాడుకున్నాం అంతకుముందు గత ఎపిసోడ్లో. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బేసికల్గా రేట్లు పెంచడం పాజిటివ్ ఇంటెన్షన్. దానివల్ల ఏమవుతుందంటే సెల్లర్ బెనిఫిట్ అవుతాడు, గవర్నమెంట్ బెనిఫిట్ అవుతుంది, బిల్డర్ బెనిఫిట్ అవుతుంది, బయర్ కనేవాడికి హిట్ అవుతుంది. బట్ బయర్ అమ్మేటప్పుడు ఈయన కూడా బెనిఫిట్ వస్తుంది. ఓవరాల్గా నా సజెషన్ అంటే కొనుక్కోవడం మంచిది. ఇప్పుడు కొనుక్కుంటే డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. అయితే నవంబర్లో పెరుగుతుందా డిసెంబర్లో పెరుగుతుందా కరెక్ట్గా చెప్పడం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాని మీద కొద్ది గ్రౌండ్ వర్క్ ఏదైతే చేయాలో అది చేస్తున్నారు. అందుకని ఇప్పుడు ఆగస్టు బదులు 3 నెలలు మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఆయన అనుకున్న ప్లాన్ ఏంటంటే ఎక్కడైతే భూమి రేట్లు బాగా తక్కువ ఉన్నాయో అక్కడ పెంచండి, ఎక్కడైనా బాగా ఎక్కువ ఉంటే తగ్గియండి. తగ్గడం అనేది జనరల్గా గవర్నమెంట్ హిస్టరీలో జరగదు. పెంచడం అనేది ఇప్పుడు ఒకటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. ₹1 కోటి పెట్టి మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నారు అనుకోండి, ₹1 కోటికి ఇప్పుడు ఎంత చేస్తున్నాం? 10 లక్షలకి చూపిస్తున్నాం. 10 లక్షలు 7.6% అంటే 76,000. అదే మనం 40 లక్షలు చేసాం అనుకోండి, లేదా 50 లక్షలు చేసాం అనుకోండి, 3,50,000 వస్తుంది. 76,000 బదులు ఎంత వస్తుంది? 3,50,000. అంటే గవర్నమెంట్ ఒక ట్రాన్సాక్షన్ మీద లక్షల్లో తేడా వస్తుంది. మనకు 1000 ట్రాన్సాక్షన్ అవుతుంది. ఆ 1000 ట్రాన్సాక్షన్ ఎంత తేడా వస్తుంది? సో అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అని ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే 1:10 ఉంది, 1:5, 1:10, 1:5 కూడా 1:10, 1:15 ఉంది. ఆ వ్యత్యాసం అనేది తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. అది పాజిటివ్ పరిణామమే కాదు. రెండు పెంచితే జనాలు మళ్ళీ మార్కెట్లో ఎఫెక్ట్ పడుతుంది అనేది నా ఒక పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ స్టాంప్ డ్యూటీ పెంచి అక్కడ భూమి రేటు పెంచితే డబుల్ స్పిన్ అటాక్ వాళ్ళకి ఇటు ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక దగ్గర మంచి ఇచ్చి ఒక దగ్గర మీరు బెనిఫిట్ పొందండి, ఒక దగ్గర పబ్లిక్కి ఇన్వెస్టర్స్కి బెనిఫిట్ ఇవ్వండి. ఎందుకంటే బేస్ వాల్యూ పెంచడం ఏంటంటే ఆ జీరో మనీ అనేది బయటికి రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు? ఎవరైనా ఫుల్ అమౌంట్ అయితే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతారు. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ చూపిస్తారు? రకరకాల మంది రకరకాలుగా సంపాదించుకుంటారు. సీఎం గారే చెప్పారు ఎలక్షన్ టైంలో ఎందుకు బిజినెస్ తగ్గుతుంది రియల్ ఎస్టేట్ అంటే క్యాష్ మూవ్మెంట్ ఉంటుంది. ఎక్కడైతే చెకింగ్స్ ఉంటాయి, పోలీసు వాడు పట్టుకుంటే అడగాలి. ఇప్పుడు 50 లక్షలు క్యాష్ ఉందంటే ఎక్కడ మనిషికి 50,000 కంటే ఎక్కువ ఉండకూడదు దగ్గర. 10 లక్షలు 20 లక్షలు ఉన్నదంటే క్వశ్చన్స్ అడుగుతారు. దానికి భయపడి మొత్తానికి చెప్పట్లేదు. అదే కొద్ది సిస్టమ్ ఓపెన్ చేసి
ప్రొఫెషనల్గా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా పెడితే మీరు ఇది ఇక్కడ పెంచుతాం ఇక్కడ తగ్గిస్తాం మీకు కూడా సపోర్ట్ ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది, మనం మొత్తం చూపండి. ఏంటంటే 10 లక్షలు 50 లక్షలు చూస్తే 3 లక్షలు తేడా వస్తుంది, 3 లక్షలు 2.5 లక్షలు తేడా వస్తుంది. అది చాలా పెద్ద ఇన్కమ్, కొన్ని వేల కోట్లు అయిపోతుంది అది. సో ఓవరాల్గా రేట్లు పెరగడానికి మంచిది, కానీ బట్ ఆర్చిది నాకు తెలిసి మినిమం 15 to 20% అయితే పెంచుతారు. కొన్నాటి ఇంకొద్ది ఎక్కువనే పెరగచ్చు. నేను మినిమం బెంచ్ మార్క్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఇన్నర్ సోర్సెస్ ద్వారా మనం చూసుకుంటే డెఫినెట్గా 15 to 20% అనేది ఖచ్చితంగా. ఇప్పుడు ₹1,00,00,000 ఇప్పుడు ఏదైతే కొంటామో అది 1,20,00,000 కొంటాం మనం ఓకే ముందు రానున్న రోజుల్లో. సో ఎవరైనా డబ్బులుండి స్పేర్ మనీ ఉండి బ్యాంకులో పెట్టుకునే బదులు లేకపోతే మీ దగ్గర పెట్టుకునే బదులు ఇంట్లో పెట్టుకుంటే ఏం రాదు, థ్రెట్ ఉంటుంది, ఎప్పుడేమవుతుంది ఎవరేముంటుంది. అదే బ్యాంకులో పెట్టుకుంటే మినిమం 7%, 7.5 వస్తుంది. బట్ రియల్ ఎస్టేట్లో పెడితే పెట్టితే అక్కడ మంచి కండిషన్ ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్లో పెట్టండి, బట్ పెట్టేటప్పుడు ప్రాపర్టీ క్లారిటీ తీసుకోండి, టైటిల్ క్లియర్, ఈసీ, లీగల్ ఒపీనియన్, ఏ జోన్లో ఉంది, గవర్నమెంట్ పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని ఒక ఏజెంట్ పెట్టుకోండి. ఏజెంట్ మీకు సాయం చేస్తాడు, మీకు హెల్ప్ చేస్తాడు. ప్లస్ కంపల్సరీ డెవలపర్ తాలూకా ఎండీ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఆన్ బోర్డ్ ఉంటారో, ఈ సేల్స్ డైరెక్టర్స్ అవి కాదండి, మీరు ఏజెంట్ వెళ్ళండి. సేల్స్ చాలామంది సేల్స్ పీపుల్ ఎండీని కలవనివ్వరు, కానీ మీరు కలవాలి. మీరు ఆ సేల్స్ మేనేజర్ లేదా ఏజెంట్ ద్వారానే వెళ్ళండి. ఆ ఏజెంట్కి అన్యాయం చేయమని చెప్పట్లేదు, బట్ నేను అనేది ఏంటంటే ఏజెంట్ చెక్ చేస్తున్నాడు, బిల్డర్ చెక్, మీ అంతా మీరు చెక్ చేసుకోండి. లీగల్ ఒపీనియన్ అనేది మీ లాయర్ దగ్గర తెప్పించుకోండి, బిల్డర్ ఒపీనియన్ మీద వెళ్ళొద్దు. మీ లాయర్ని మీరు అపాయింట్ చేసుకొని 5,000 10,000 తీసుకుంటారు, ఫీజు ఇవ్వండి, ఆ ఒపీనియన్ చేయండి. బ్యాంకును ఈ లాయర్ కూడా ఎవరంటే బ్యాంక్ ఆథరైజ్డ్ లాయర్స్ ఉంటారు, నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి కదా, వీళ్ళకి ప్యానెల్లో లాయర్స్ ఉంటారు. ఆ లాయర్స్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్ రాస్తే కరెక్ట్ ఉంటుంది. ప్రైవేట్ బ్యాంకులు కొద్దిగా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. కొన్ని 1-2 బ్యాంకులు మంచుకున్నాను, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కొద్దిగా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకులు కూడా 90% చేయవు, 5-10% అంటే ఎప్పుడు మన 100% పర్ఫెక్ట్ ఉండదు. సో బేసిక్గా ఈసీ తీసుకోవాలి. ఈసీలో మొత్తం హిస్టరీ ఉంటుంది, ప్లస్ హ్యాండ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, మార్ట్గేజ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, అది ఏ జోన్లో పడుతుంది మీరే చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీస్ ఒకసారి వెళ్ళి సార్ ఈ పలానా 223 సరే 250 సర్వే నెంబర్ ఉంది, ఈ సర్వే నెంబర్ మాది ఏ జోన్లో పడుతుంది, అసలు ఈ రెసిడెన్షియల్ జోనా, ఫారెస్ట్ జోనా, కన్జర్వేషన్ జోనా, 111 జోనా, బఫర్ జోనా, ఎఫ్టీఎల్ఆ లేదా యూఎల్సీ ఉందా, ఇవన్నీ కూడా అడగాలి. అడిగి అది క్లారిటీ వచ్చినప్పుడు ఒకటి లీగల్ ఇస్తున్నాడు, ఒకటి బిల్డర్ ఇస్తున్నాడు, ఒకటి మీరు సొంతంగా కనుక్కుంటున్నారు. సో మూడిట్లో ఎక్కడో దగ్గర 3 కరెక్ట్ ఉంటే పర్లేదు, ఒకళ్ళు ఎక్కడో తప్పకుండా మళ్ళీ వీలైతే డబుల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. ఒకసారి ఏమవుతుందంటే యూనివర్సిటీలో మేము పేపర్స్ కరెక్ట్ చేసాం ఎంబీఏ వాళ్ళకి, 2 ప్రొఫెసర్లు కరెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ చేస్తాడు కోపం ఉండి లేదా అన్యాయం జరగవచ్చు అని. ఎప్పుడు కూడా యూనివర్సిటీ అనేది లేదా గవర్నమెంట్ పబ్లిక్ అన్యాయం కాకూడదు అనుకుంటారు. 100 మంది దోషులు ఒక నిర్దోషి మాత్రం శిక్ష చేయకూడదు అని అంటారు. ఇక్కడ ఏంటంటే 2 ప్రొఫెసర్లు కలిపి ఒకటి నుంచి 100కి 40 ఇచ్చాడు, 100కి 70 ఇచ్చాడంటే అంత డిఫరెంట్. 3వ ప్రొఫెసర్ వస్తాడు, 3వ ప్రొఫెసర్ ఆయన ఇచ్చింది యావరేజ్ తీసుకుంటారు, 1 2 3 యావరేజ్ తీసుకుని స్టూడెంట్కి అన్యాయం కాదు. అట్లా ఇక్కడ కూడా మనకి ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లాయర్ది బిల్డర్ మారింది అనుకోండి, 3వ ఒపీనియన్ తీసుకోండి. మీరు ₹1,00,00,000 ₹2,00,00,000 పెట్టుకున్నప్పుడు ఒక 5,000 10,000 కోసం ఆలోచన చేయొద్దు. అండ్ కంపల్సరీ ఖచ్చితంగా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే ఎంతైనా 100కి 100% నేను సజెస్ట్ చేస్తాను. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.